హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా అని ఒకసారి మనం చూద్దాం. ఒకే రాజ్యాంగం ఒకే జెండా, రాజకీయ లబ్ధి కోసమే హిందీ వివాదం. హిందీ ఏ భాషకు వ్యతిరేకం కాదు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు అవినీతిని దాచిపెట్టేందుకే కొన్ని పార్టీలు భాషా అంశాన్ని వివాదం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. భాష పేరిట ఇప్పటికే దేశంలో చాలా వరకు విభజన వచ్చిందని, ఇకపై ఏమాత్రం జరగబోదని రాజ్యసభలో వ్యాఖ్యానించారు. దక్షిణాది భాషలకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. అలాగైతే తాను గుజరాత్ నుంచి, నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి ప్రభుత్వంలో మంత్రులుగా ఇలా వ్యవహరిస్తున్నామని వివరించారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి గత 2 ఏళ్లుగా కోరుతున్న, దానివల్ల మీ ఆర్థిక ప్రయోజనాలు నెరవేరవని భయపడుతున్నారని డిఎంకేకు చురకలంటించారు. తమిళంలో మెడికల్, ఇంజనీరింగ్ విద్య మా లక్ష్యం. కాశ్మీర్లో పరిస్థితులు దారికొస్తున్నాయి. ఉగ్రవాద నిర్మూలనలో రాజీపడే ప్రసక్తి లేదు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా వెళ్ళలేదు. అయితే హిందీ ఏ భాషకు వ్యతిరేకం కాదు. హిందీ ఒక సెకండ్ లాంగ్వేజ్ గా మరి ఎక్కడ మనం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ హిందీ ఒక లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈనాడు స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఇతర స్టేట్లకు వెళ్ళినా కానీ వారి వారి యొక్క భాషను అర్థం చేసుకోలేని విధంగా హిందీ ఒక సెకండ్ లాంగ్వేజ్ గా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు హిందీ భాష మాట్లాడేటటువంటి స్టేట్స్ ఎన్నో ఉంటాయి. సో మనం ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఎట్లా ఉంటుందో, తమిళనాడు తమిళం ఉంటుంది. కానీ ఈనాడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో హిందీ కామన్ గా మాట్లాడుతుంటారు ఒక సెకండ్ లాంగ్వేజ్ లా. సో ఇతర స్టేట్లలో అయితే మేజర్ గా హిందీ లాంగ్వేజెస్ మాట్లాడుతుంటారు చాలా స్టేట్లు. కాబట్టి ఈ విధంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈనాడు అమిత్ షా గారు కూడా అదే అంటున్నారు. హిందీ గురించి ప్రస్తావన తీసుకొస్తూ దీన్ని రాజకీయం చేసి చర్చనీయాంశంగా మారేటటువంటి ప్రసక్తి గిట్టినటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయన్నట్టుగా అమిత్ షా గారు వివరిస్తున్నారు. సో ఇదే విధంగా పాక్ లో కూడా ఉగ్రవాద చర్యలు కంట్రోల్లోకి వచ్చిన, ఈనాడు భారతదేశం అంతా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో దీన్ని ఇంకా వివాదాస్పదం చేయొద్దని చెప్పేసి కూడా కోరడం జరిగింది అమిత్ షా గారు. భారత్ ప్రపంచ ఇంధన శక్తిలో అగ్రగామి దిశగా పయనిస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో గణనీయంగా ప్రగతి. 100 కోట్ల టన్నుల మైలురాయిని దాటిన భారత్ ఇంధన శక్తిలో స్వలంబనకు నిదర్శనమన్న మోడీ. అయితే బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైనటువంటి ప్రగతి సాధించిన అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది. ఏదైతే 100 కోట్ల టన్నులకు పైగా ఈనాడు వెలికి తీయడం జరిగింది, ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు మనం ముఖ్యంగా అక్కడ పనిచేసేటటువంటి కార్మికులను గుర్తించుకోవాలి, వారిని ప్రశంసించాలి. ఈనాడు నరేంద్ర మోడీ గారు కూడా ఈనాడు ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈనాడు బొగ్గు ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. ఉచితంగా LRL ఇస్తామని మాట తప్పిన రేవంత్. రైతు రుణమాఫీలోను మోసాలు, అందరికీ అందని రైతు భరోసా సాయం. శాసనసభ చర్చల్లో మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తారని, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత వాగ్దానాలను ఏమర్చారని అన్నారు. ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు హరీష్ అన్న. ఎందుకంటే మీకు కూడా అది అవగాహన అయింది, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారో. గ్రామీణ ప్రాంతాలలో రైతులను ఎన్ని విధాలు ఆదుకున్నా కానీ ఆ దళిత బంధు విషయంలో అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ విషయంలో అయితేనేమి ఎన్నో విధాలుగా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఇది నిరుద్యోగ భృతి అయితేనేమి, ఉద్యోగ కల్పనలో భాగంగా కూడా మరి ఎన్నో ఇచ్చే హామీలు నెరవేర్చలేదు. కాబట్టి బుద్ధి చెప్పినారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజలు బుద్ధి చెప్తారు. దేనికన్నా సమయం, సందర్భం వస్తుంది. సమయం వచ్చినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు ప్రజలే కోట్ల రూపంలో బుద్ధి చెప్తారు. రోడ్లపై హరీష్ రావు గొప్పలు. బీఆర్ఎస్ హయాంలో గ్రామాలకు పెద్ద ఎత్తున రోడ్లు. ఇక్కడ వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లను ఇవ్వడం లేదన్న స్పీకర్. నిజానికి వికారాబాద్ జిల్లాల ఇట్లా గ్రామాలు ఎంత వికారంగా ఉన్నాయంటే ఆ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పిల్లని కూడా ముందుకు వస్తలేదు. అంటే గట్లుంది బీఆర్ఎస్ హయాంలో. మరి వికారాబాద్ జిల్లాని మొత్తం వికారంగా వేసి పడేసారు. తిమ్మదిరిగే షాక్కు గురైన హరీష్ రావు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలకే రోడ్లు వేశారన్న కోమటిరెడ్డి. వాస్తవానికి ఇది నిజం. ఎక్కువ నిధులు తరలించకపోయిందంటే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల. వీటికి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే వీటికే ఎక్కువైనాయి అనమాట పైసలు. రోడ్లకి, మరమ్మతులకి, డెవలప్మెంట్లకి, అక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచుకోనికి ఇష్టం వచ్చినట్టు డాంబర్ రోడ్లు వేసారు. వేరే జిల్లాలను పట్టించుకోకపోవడం. వికారాబాద్ జిల్లా పోతే మనకు అర్థమవుతుంది. వికారాబాద్ పోతే అర్థమవుతుంది అక్కడ రోడ్లు ఎట్లున్నాయి, గ్రామాల పరిస్థితి, రోడ్ల గతి ఎట్లుందో. కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజల ప్రయోజనాలు పట్టవు. మాజీ మంత్రి కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వారి స్వప్రయోజనాలే ముఖ్యమని
ఎన్నడూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని, మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వండి, ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు నాబార్డ్ చైర్మన్ కోరిన సీఎం రేవంత్, మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాబార్డ్ చైర్మన్ కోరారు. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డ్ చైర్మన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే మహిళలను చైతన్యవంతం చేయడానికి ఇంకా నాబార్డ్ సంస్థకి మరి ప్రోత్సాహకరంగా రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను మనం ఎంకరేజ్ చేసే విధంగా ఇంకా కొత్త కొత్త పథకాలను మనం ముందుకు తీసుకురావాలి. సో ఇంకా ఏమైనా కొత్త ప్లాన్స్ ఉంటే నాబార్డ్ సంస్థ కూడా కొంచెం మోటివేషనల్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మహిళలను ఆదుకోవడానికి ఇంకా మనం ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలన్నట్టుగా నాబార్డ్ సంస్థ చైర్మన్ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈనాడు మహిళలు కూడా దీనికి తక్కువ కాదు, మేము ఉన్నామంటూ ఈనాడు ఆర్థికంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేస్తున్నారు. సో తెలంగాణనే కాదు, దేశంలో చాలా మటుకు ఈనాడు మహిళలు అన్ని రంగాల్లోకి ముందుకు రావడం జరుగుతుంది. 133 బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ కు నోటీసులు, బెట్టింగ్ ప్రమోషనల్ దూకుడు పెంచిన పోలీసులు, 108 బెట్టింగ్ యాప్స్ బ్లాక్. వాస్తవానికి ఈనాడు బెట్టింగ్ యాప్స్ ని బ్లాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకున్నదంటే ఈనాడు పిల్లలు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదంలో పడిపోతున్నారు. ఈనాడు ఇష్టానుసారంగా గేమ్లు పెట్టి దాన్ని ఉన్నటువంటి సినిమా హీరోలు ప్రమోషన్లు చేయడం కానీ, యాక్టర్స్ ప్రమోట్ చేయడం కానీ ఇబ్బందికరంగా మారుతోంది. సో నేను కూడా చాలా మటుకు చూశాను, ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని అప్పులు చేసి ఆ గేమ్లలో పైసలు పెట్టి అవి రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈనాడు వారందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని టోటల్ గా నిర్మూలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. హనీ ట్రాప్ పై రాజకీయాల్లో తీవ్ర దుమారం, సిబిఐ విచారణకు బీజేపీ పట్టు, విచారణలో దోషులను వదలబోమన్న సీఎం. ఇదొక కొత్త దుఃఖం ఉంటుంది హనీ ట్రాప్ అనేది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సోషల్ మీడియా దగ్గర. జాతీయ గీతాన్ని అవమానపరిచిన నితీష్, క్షమాపణలు చెప్పాలని తేజస్వి డిమాండ్. ఇదొకటి. జాతీయ గీతాన్ని ఎవరు అవమానపరచవద్దు, ఎందుకంటే దానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం మనం గౌరవించుకోవాలని. ఈనాడు స్కూళ్ళలో అయితే కొన్ని స్కూళ్ళలో జాతీయ గీతాన్ని ప్రేయర్ చేయడమే బంద్ చేసేది, టైం లేక గట్టుంది. స్కూళ్ళల్లో జాతీయ గీతాన్ని డైలీ ప్రేయర్ రూపంలో చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. సో కొన్ని స్కూళ్ళల్లో ప్రేయర్ చేయడం కూడా టైం వేస్ట్గా భావిస్తున్నారు కాబట్టి అటువంటి స్కూళ్ళకి కొంచెం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ల ద్వారా దిశానిర్దేశం చేసి ప్రతి స్కూళ్ళల్లో ప్రేయరు, జాతీయ గీతాన్ని పాడడం ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి కోరుతాం. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.